మోసానికి కేర్ ఆఫ్ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు. హైలైట్ పాయింట్ ఏంటంటే ఒక విద్యార్థికి 2 కాలేజీల్లో చదివి ర్యాంక్ వచ్చింది తెలుసా మీకు? ఒకే స్టూడెంట్ చైతన్యలో నారాయణలో రెండింటిలో చదివి రెండింటిలో ర్యాంక్ వచ్చింది ఒకే స్టూడెంట్. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది మీకు ఇంకోటి వీళ్ళు కొనడం వాళ్ళ దాంట్లో చదువుకున్న వాళ్ళు ర్యాంకులు ఇస్తారు కరెక్టే. కానీ ఇది హైలైట్ ఏంటంటే ఒక స్టూడెంట్ కి 2 చోట్ల వచ్చింది ర్యాంకు. దొంగ ర్యాంకులతో విద్య నేర్పించాల్సిన విద్యా సంస్థలే మోసాలు తెరలేపారు. శ్రీ చైతన్య నారాయణ సంస్థలో చదివిన విద్యార్థులు చదివినట్లుగా బుకాయింపు. దొంగ ర్యాంకులతో విద్యార్థుల తల్లిదండ్రులకు బురుడి కొట్టిస్తున్న వైనం. తమ కావిన ర్యాంకులను శ్రీ చైతన్య నారాయణ కాలేజీ ఎలా ప్రచురిస్తాయి? తల్లిదండ్రులను మోసం చేస్తూ కోట్లు కొల్లుగొడుతున్న కార్పొరేట్ సంస్థలు. కాలేజీలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్. నేను ఒక మాట ఎప్పటి నుంచో మా ప్రేక్షకులకు చెప్తా ఉంటాను. మన రాష్ట్రంలో ఇంటర్ బోర్డు లేదు. అవును, ఇంటర్ బోర్డు లేదు, ఖతం అయిపోయింది, అసలు లేదు ఇంటర్ బోర్డు. ఇంటర్ బోర్డు ఏం చేస్తుందంటే చైతన్య కాలేజ్ నారాయణ కాలేజ్ పిలిచి రేపు ఎగ్జామ్ పెట్టంటే పెడతాయి, రేపు రిజల్ట్స్ ఇవ్వంటే ఇస్తాయి, క్వశ్చన్ పేపర్ రివ్యూ అంటే ఇస్తాయి. అంతకు మించి స్టాంప్ పెట్టడానికి తప్ప ఇంటర్ బోర్డు ఎందుకు పనికిరాదు. ఒక అత్యంత పనికిమాలిన బోర్డు ఏదన్నా ఉందాయా అంటే అది ఇంటర్ బోర్డే. శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ వాళ్ళు అంట సార్, వాళ్ళ కాలేజ్ పెద్దవాళ్ళు ఉంటారు డైరెక్టర్స్. సార్ ఇంటర్ బోర్డు నుంచి ఆఫీసర్స్ వచ్చారంటే స్టేట్ నుంచా సెంట్రల్ నుంచా అంటారంట. అంటే ఎడ్యుకేషన్ బోర్డు నుంచి వచ్చారు ఎవరన్నా అంటే స్టేట్ నుంచా సెంట్రల్ నుంచా అని చెప్తే స్టేట్ ఇంటర్ బోర్డు వాళ్ళు వచ్చారంటే రేపు రమ్మనాలని అయితే బయట కూర్చోమను. ఒకవేళ లోపలికి వచ్చినా చేతులు కట్టుకొని వాళ్ళు చెప్పి ఇంటర్ బోర్డు లేదు చేతులు కట్టుకొని సార్ కొంచెం ప్లీజ్ సార్ ఇట్లా ఇట్లా. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక నోట్ల కట్ట ఇలా ఇసురుతాడు, ఇలా క్యాచ్ పట్టుకొని వెళ్ళిపోతారు అంతే. దీనికి తప్ప ఇంటర్ బోర్డు ఎందుకు పనికిరాదు? నేను సవాల్ చేస్తాను ఇంటర్ బోర్డు గురించి. ఇప్పుడు మనం కాలేజీకి వెళ్దాం, ఏ కాలేజీ కన్నా వెళ్దాం. రూల్ ప్రకారం నిన్న రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా రాలా ఇంటర్ రిజల్ట్స్, ఇంకా రాలా మనకి. నిన్న ఇప్పుడు వచ్చినాయి, రాలేదనుకుంటా, రేపు ఎల్లుండి. ఇవి జేఈ గురించి ఇవి. సో ఇంటర్ రిజల్ట్స్ రేపు ఎల్లుండో వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. దేనికి? నెక్స్ట్ ఎగ్జామ్స్కి కానీ నెక్స్ట్ దానికి కానీ. 10th రిజల్ట్స్ ఇంకా రాకముందే అప్పుడే ఈ నారాయణ కాలేజ్ వాళ్ళు ఇంటర్ అడ్మిషన్ స్టార్ట్ చేయడం కాకుండా అడ్మిషన్స్ అయిపోయినాయి అని బోర్డులు కూడా పెట్టి కనపడుతుంది. మరి ఇంటర్ బోర్డు ఏం చేస్తుంది? మీకు ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది దీని మీద. ఈ ఎడ్యుకేషన్ పాలసీస్ ఎట్లా ఉంటున్నాయి, ప్రభుత్వాలు ఇప్పుడు మీరు చెప్పినట్టు అధికారులు పోయి వాళ్ళ దగ్గర ఎట్లా చేస్తున్నారని నాకు గుర్తులేదు సినిమా. ఈ మధ్యన చూసిన సినిమాలో మొత్తంగా విద్యార్థి చాలా చదువుకునే విద్యార్థిని ఎట్లా ఇబ్బందులు పెట్టిండ్రు ఏంది అనేది చూసినాం. నీకు విచిత్రంగా మా పాప కూడా నారాయణలో చదివింది. అయితే వాళ్ళు టార్చర్ ఎట్లుంటుంది అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మొదలు పోయిన తర్వాత ఓ 1 month అయిన తర్వాత ఏం చేస్తారంటే మీ పాప స్టేట్ వైడ్ ఉన్న ఒక 2 లక్షల మందిలో చాలా టాప్ 10th ర్యాంక్లో వచ్చిందంట అని ఈ గ్రూప్ మార్చాలి ఈమెని, దాంట్లో నుంచి ఏదో వేరే స్పెషల్ కేటగిరీకి పంపించాలా, బాగా చదివింది కాబట్టి స్పెషల్ కేటగిరీకి అని చెప్తారు. దాని తర్వాత నెలకు మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. మొత్తం మీ పాప మొత్తం డల్ అయిపోయింది, తీసి మళ్ళీ డి కేటగిరీలో పెట్టాలి అంటారు. అరే నీకు ఫస్ట్ ఒక 1 monthలో ఏ కేటగిరీలోకి వచ్చి మొత్తం లక్షల మందిలో 10th ర్యాంకో 11th ర్యాంకో వచ్చిన పాప మళ్ళీ నీకు నెక్స్ట్ ఎగ్జామ్లో ఎట్లా నీకు ఈ డి కేటగిరీలోకి వస్తుంది అంటే వాళ్ళు మెంటల్గా పిల్లల మీద ఒక ప్రెషర్ పెడతారు. అది ఏ కేటగిరీ లేదు, బి కేటగిరీ లేదు, అన్ని ఒకటే కేటగిరీ. కానీ ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళకి మొత్తం ఒక పిచ్చిలేసిపోతుంది. ఏంది నువ్వు అంత స్థాయి నుంచి కిందికి ఎందుకు పడిపోయినా, నేను ఏం చేయాలంటే నువ్వు చదవాలి, కూర్చోవాలి, అసలు కళ్ళకు గంతలు గంటే ఏం లేదు, ఇంకా నువ్వు బుక్కే ప్రిపేర్ రాకడా. విచిత్రం, బయట వాళ్ళకి ప్రధానమంత్రి కూడా తెలియడు, ముఖ్యమంత్రి కూడా తెలియడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా తెలియడు, ఎన్ని జిల్లాలో ఏం తెలియదు. ఆ పుస్తకంలో ఏముంది అది మెదడులో ఎక్కించుకునే సినిమా ఉంటుంది సార్. అదేం సినిమా అంటే ఫస్ట్ యాంకర్ రాజు సినిమా ఉంటుంది. అందులో ఆ పిల్లోడు బయటికి వెళ్ళి టమాటాలు కొనుక్కున్నారా అంటే వాడు చేత కదా అడిగి, టమాటాలు కొనుక్కోవడం చేత కదా అడిగి, అట్లా తయారు చేస్తున్నారు వీళ్ళు. మొన్న ఇప్పుడు చేసి కొన్ని 10ల సంఖ్యలో పిల్లలు ఆత్మహత్యలు చేస్తున్నారు. మనకి ఏరియా నాకు కరెక్ట్ గుర్తులేదు, చోట ఒక పిల్లోడు అయితే మా కాలేజీ ప్రిన్సిపాల్ పెట్టి టార్చర్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నా అని లెటర్ రాసి చచ్చిపోయినా ఇంతవరకు ఆ ప్రిన్సిపాల్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. ఇప్పుడు మనము కొంత బయట తిరుగుతున్నాం, సమాజం తెలుసు కాబట్టి ఇట్లా అయిందంటే మా బాగా నువ్వు వదిలేసే, నువ్వు దాన్ని ఆ ర్యాంకులు బీంకులు వద్దు, చదువు లేకపోతే లేదు, నువ్వు తర్వాత అని చెప్పి వదిలేసి. కానీ అదే మామూలు కామన్ తల్లిదండ్రులు ఏంటంటే నువ్వు ఎందుకు 1 ర్యాంకు నుంచి ఇంత ర్యాంక్ ఎందుకు పడిపోయినావు, అసలు నువ్వు హాస్టల్ ఉంటున్నావా, చదువుతున్నావా లేదా అని చెప్పి ఒక ప్రెషర్ పెడతారు. అది సమస్య. తర్వాత చదివినోడికి ఎవరికి వాళ్ళ దాంట్లో ర్యాంకు రాదు.
ఇప్పుడు మా పాప అందులో పోయింది, తర్వాత ఎంసెట్ చేసింది, తర్వాత ఇంజనీరింగ్ అయింది. ఇలా చాలా పెద్ద ఒక ఉద్యోగంలో ఉన్నది. మరి నీకు నారాయణ వల్ల లేదు, నువ్వు వదిలేదాన్ని, అసలు అవసరం లేదు, నువ్వు చదువుకోవచ్చు అని చెప్పి చెప్పిన. అంటే కొంత మనము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేస్తున్నాం. పేరెంట్స్ ఎక్కువ తప్పు. అంటే వాళ్ళు ఏంటంటే ఈ ర్యాంకుల గొడవలో పడి దాని చుట్టూ తిరిగి మళ్ళీ లక్షలు పెట్టి ఎందుకు చదివిపోయారు అందులో. అది చదివిపించి చాలా మంది వస్తారు మన దగ్గరికి, కొద్దిగా ఫీజు తగ్గించాను అని. అరే అందులో ఎందుకు, అంతకంటే తక్కువ ఫీజు ఉన్న కాలేజీ ఉమ్మటే పొరుపోరు, అందులోనే కావాలి, చైతన్యలే కావాలి, నారాయణలే కావాలి, కొద్దిగా తగ్గిపోయండి అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే ఇది ఒక రకమైన దాన్ని ఏమంటారంటే ఆ భ్రమలో పెరిగిపోయారు. వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, కానీ ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇచ్చే ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ కాలేజ్ ఇచ్చే ముష్టి మీదే బతుకుతున్నాయి. ఎవరు వీటికి ఎదురుగా తిరిగి మాట్లాడలేరు. ఎంపీ ఎమ్మెల్యేల మాటలు విన్నారు వాళ్ళు వినరు. మా ఇష్టం మేము చెప్పింది. ఇంకోటి వాళ్ళు చెప్పిన డేట్ కే ఎగ్జామ్స్ నేను చెప్పాను, వాళ్ళు చెప్పిందే సిలబస్, వాళ్ళు చెప్పిందే క్వశ్చన్ పేపర్. వాళ్ళని కాదని ఏం చేయలేరు వీళ్ళు. పరిస్థితి వస్తుందా ఇక్కడ చూడండి. వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల నుంచి జేఈ మెయిన్ 2025లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు పోటాపోటీగా తమ విద్యా సంస్థలు చదివిన విద్యార్థులకు సాధించిన ర్యాంకులు ప్రకటనల రూపేణా ప్రచురించాయి. కానీ విచిత్రం ఏంటంటే ఒకే పేరుతో ఒకే ర్యాంక్తో ఉన్న కొంతమంది విద్యార్థులను శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు తమ కాలేజీలో చదివినట్టుగా ప్రచురించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు లెక్కలేని దొంగ ర్యాంకులను తమ సంస్థలో వచ్చి ప్రకటించారంట. ఉదాహరణకు పరిశీలిస్తే 9వ ర్యాంకు కనపడతలా తోష్నివాల్ శివేన్. సో మనోడి అతని హాల్ టికెట్ నెంబర్ ఒకసారి నిన్నటి పేపర్లో వేసారు కదా, ఇది జేఈ రిజల్ట్సే కదా నారాయణ. నిన్న పేపర్లో పేపర్ మొత్తం అదే. ఇక్కడ ఇదిగో 9th ర్యాంక్ శివేన్ వికాస్ తోష్నివాల్. సో ఈ అబ్బాయి ఇక్కడ ఏంటి నారాయణ కాలేజ్, నారాయణ కాలేజ్ 9వ ర్యాంక్. ఇది మన హాల్ టికెట్ నెంబర్, ఐ మీన్ అప్లికేషన్ నెంబర్ అనుకుంటా. సో ఇది మన అప్లికేషన్ నెంబర్ తోష్నివాల్ది. ఇక్కడ చూస్తే తర్వాత 12వ ర్యాంకు సౌరవ్, దరఖాస్తు సంఖ్య చెప్పారు. 22వ ర్యాంక్ లక్ష్మీ శర్మ, దరఖాస్తు సంఖ్య. 36వ ర్యాంక్ ప్రదీప్ గౌడ్, ప్రదీప్ గాంధీ. మన తర్వాత 60వ ర్యాంక్ పేరు సముద్ర సర్కార్. తర్వాత 61వ ర్యాంక్ సోహాన్ కాళిదాస్ చేలేకర్. 76వ పేరు యాష్ కుమార్. ఇలా పలు విభాగాల్లో సైతం శ్రీ చైతన్య నారాయణ విద్యార్థులు రాణించారని ఆ సంస్థ ప్రకటనల ద్వారా పేర్కొన్నాయి. మరి ఇవే ర్యాంకులు వేరే చోట కూడా వచ్చినాయంట. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు దొంగ ర్యాంకులను తమ సంస్థలో చదివిన విద్యార్థులకు రాని మార్కులను మోసపూరిత ప్రకటనలు ఇచ్చి విద్యార్థులను వారి తల్లిదండ్రులను కొన్నేళ్లుగా మోసం చేస్తున్నాయి. సిస్టంలోని చిన్నపాటి లోపాలను ఆసరాగా చేసుకున్న ఆ కార్పొరేట్ సంస్థలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ సమాజానికి విద్యా వ్యవస్థకు ప్రాణ సంకటంగా మారిపోయినాయి. తమవి కాని ర్యాంకులను శ్రీ చైతన్య నారాయణ కాలేజీ ఎలా ప్రచురిస్తాయి? శ్రీ చైతన్య నారాయణ కాలేజీ దొంగ బాధతో ఈనాటివి కాదు. ఏజెంట్లు నియమించి వారికి ఎంతో కొంత ముట్ట చెప్పి అడ్మిషన్లు చేసుకోవటం, 10th క్లాస్ విద్యా సంస్థల ప్రతినిధులు ఖరీదైన బహుమతులు ఇచ్చి విద్యార్థులు తమ కళాశాలలో చేరే విధంగా చేసుకోవటం, స్థానికంగా ఉన్న పెద్ద మనుషులకు నయానో భయాన్ని ఎంతో కొంత చదివించుకొని ఇలా ఎన్ని దొంగ మార్గాలు ఉన్నాయో అన్ని దొంగ మార్గాల ద్వారా అడ్మిషన్లు చేపడుతూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. కాలేజీలపై చీటింగ్ కేసు పెట్టాలని విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, కానీ అది జరగదు. చీటింగ్ కేసు బెటర్. ఇంటర్వ్యూ అధికారి సరైన ఆధారాలు ఉంటాయి. ఇంతకంటే ఎవరు రాస్తే ఆధారం ఉంటే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని ఇటీవల ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధికి ఇంటర్ బోర్డు అధికారి వస్తుందని చెప్పారు. మరి దొంగ ర్యాంకులతో విద్యార్థులను తల్లిదండ్రులను బురుడి కొట్టిస్తున్న చైతన్య నారాయణ కాలేజీలపై ఇంటర్ బోర్డు ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి ర్యాంకులు చూడండి. నేను ఒక ఆర్టీఐ వేద్దాం అనుకుంటున్నాను, బహిరంగానే చెప్తున్నాను, ఆర్టీఐ వేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నాకు తెలిసి గతంలో ఎప్పుడో నాకు కరెక్ట్గా డేట్ గుర్తులేదు సార్, గతంలో నాకు అదేంటి విద్యార్థుల మార్కులు ర్యాంకులు ప్రకటించకూడదని ఎప్పుడో సుప్రీంకోర్టు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిన నాకు గుర్తుంది. అది ఉందా ఇప్పుడు తీసేశారా? ర్యాంకులు ప్రకటించాలి, అసలు మార్కులు కూడా చెప్పొద్దు, తర్వాత వాళ్ళకి అంటే ఈ గ్రేడింగ్ ఇవ్వాలని చెప్పి ఉంది కదా. మరి ఇవన్నీ ఎలా వేసుకుంటున్నారు? తర్వాత ఎస్ఎస్సిలో ఇదివరకు ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్, ఇప్పుడు ఓన్లీ పర్సెంటేజ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ కదా ఇస్తున్నారు కదా. అవి కూడా పేపర్ లో ప్రకటనలో వేయద్దని చెప్పినా కూడా ఇంకా ఎలా వేస్తున్నారు వీళ్ళంతా? అదే ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాలు చేతగాని వ్యవస్థలు తీసుకోవడం వల్ల దీని మీద వేయచ్చు. కరెక్టే మీరు అన్నట్టు ఒకటి ఆర్టీఐ వేస్తే చాలా గట్టిగా వీటి గురించి చెయ్యాలి. ఎందుకంటే మనలాంటి వాళ్ళని పట్టించుకోవాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా సార్, 10ల సంఖ్యలో పిల్లలు సూసైడ్ చేసుకున్నారు ప్రతి నెల.
ప్రతి నెల దట్టు అని ఇంకోటి నారాయణ ఏంటంటే, చైతన్య ఈ ఆల్ఫోర్స్. ర్యాంకులతో వచ్చే సమస్య ఏంటంటే వెంటనే ఉమ్. ఏంది నీ క్లాస్మేట్ వాడికి ఇన్ని మార్కులు వచ్చినాయంటే నీకెందుకు నీకు ఇన్ని రాలేదు? వచ్చినాయి, నీకెందుకు ఆ. రాలే, అదే స్కూల్లో చదువుతున్నావు అదే కదా నువ్వు కూడా, నీకెందుకు నీకు అదే రాలే? ఫుడ్ పెడుతున్నాం కదా, అదే చూసుకుని నీకు ఎందుకు రావట్లేదు? అదే. ఇప్పుడు గతంలో చాలా మందికి ఒక సబ్జెక్ట్ లో విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది, అవును. ఇంకో సబ్జెక్ట్ లో ఉండదు. ఉండదు. కొందరికి ఇంగ్లీష్ బాగా వస్తుంది, మ్యాథ్స్ రాదు. అంత మాత్రాన వాడు అంతేగా. పనికిరానోడు కాదు అంతే కదా. కదా. కొందరికి మ్యాథ్స్ చాలా బాగా వచ్చి ఇంగ్లీష్ మిగతా సబ్జెక్టులు రాకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ ఒకటి చెప్తాను సార్. ఒకటి సపోజ్ మీ పాపే ఉన్నారు, మీ పాప ఇప్పుడు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అవును. తను నారాయణ కాలేజ్ చదివారు, అవును. మీరు నారాయణ చదివారా? లేదు. మరి మీరు ఎందుకు ఈ స్థాయిలో ఉన్నారు? నేను నారాయణ కాలేజీలో చదవడం వల్ల జరిగిన టార్చర్ నేను చెప్తాను. ఏమంటానంటే, కాదు కదా, నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం ఏంటంటే, చేసుకోవాలి. అదే ఎవరైతే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని టార్చర్ పెడుతున్నారో వాళ్ళు అర్థం వీళ్ళు గతంలో నారాయణ చదివారా? చదవలేదు. అదే నువ్వు ఉద్యోగం చేస్తలేవా? నువ్వు బాగోలేవా? నీ కుటుంబం బాగాలేదా? నువ్వు ఇప్పుడు చక్కగా సంపాదిస్తున్నావు, నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నావు. అప్పట్లో నారాయణ చైతన్య చదివితే నువ్వు సంపాదించావా? అది ఒకటే. మనం ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటున్నాం మనం చాలా మంది. ఇక్కడ జరుగుతుంది, మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసినాం. ప్రభుత్వాలే స్కూళ్ళను విభజిస్తా ఉన్నాయి. అది ఉదాహరణకి గురుకుల పాఠశాల చాలా మంచి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. లేకపోతే ఇంకో అప్పర్ ప్రైమరీ అది చాలా బాగుంది. నేనేమంటాను అట్లా కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది బాగుంటది. అందులో నీకు ఎందుకు, నువ్వు ఊళ్ళే పాఠశాల ఎట్లుంటదో జిల్లాల పాఠశాల అట్లనే, ఇంకో దగ్గర పాఠశాల అట్లనే ఉంటే వాడు ఊరిడిసి ఎందుకు పోతాడు? మీకు చాలా మంది ఎడ్యుకేషన్ కోసం ఊరు వదిలిపెట్టి వస్తున్నారు. చాలా మంది మా ఫ్రెండ్స్, వాడికి ఊళ్ళోనే వ్యవసాయం ఉంటది, ఊళ్ళోనే పనులు ఉంటాయి, వాడు మాత్రం హైదరాబాద్ లో వచ్చి ఉంటాడు. ఎందుకురా అంటే పిల్లలు చదువు అన్న. నీకు అక్కడ నీకు పాఠశాల, ప్రభుత్వ పాఠశాలను పటిష్టంగా కాన్సన్ట్రేషన్ చేసి కనుక అక్కడ బాగా చదివించగలిగితే చాలా కుటుంబాలు హైదరాబాద్ మైగ్రేట్ రావు. అసలు ఈ కాలేజీని పెంచి పోషిస్తుందా ప్రభుత్వం? తల్లిదండ్రులు మెయిన్ తల్లిదండ్రులు. నేను తల్లిదండ్రులు తప్పంట. ప్రభుత్వాన్ని 50% తప్పు ఉంటే తల్లిదండ్రులు 50% తప్పు. 100%. ఇప్పుడు మీరు అందరూ పోయి మీ పిల్లల్ని గంపకొత్తగా నారాయణ చేతుల్లో చేర్చపోతే వాడు ఎందుకు ఇంత లక్షల ఫీజు పెడతాడు? అలా చేర్చడమే ఒక మా అమ్మాయి నారాయణ చదువుతుంది, మా అమ్మాయి చైతన్యలో చదువుతుంది, మా అమ్మాయి ఐఐటి తోపు, మా అమ్మాయి అది ఇది అని చెప్తారు. ఏం ఉపయోగం? రేపటి రోజున ఈ మాట అనకూడదు, కానీ రేపటి రోజున ఆత్మహత్య చేసుకునే పిల్లలు మీ పిల్లలు ఉండకూడదని కోరుకోండి. ఈ మాట అనొచ్చు అనకూడదు, నిజంగా అదే అంటున్నా. ఆత్మహత్య చేసుకునే పిల్లలు మీ పిల్లలు కోరుకోండి, ర్యాంకుల్లో మీ పిల్లలను కోరుకోవటం కాదు, ఆత్మహత్య చేసుకునే పిల్లలు ప్రశాంతంగా ఉండి చదువుకోవడం చాలా ఉత్తమం. ప్రెషర్ లో చదువుకోవడం ఒకప్పుడు ఏవైతే బీటెక్లతో రాజ్యం వెళ్ళొచ్చు అనుకున్నారో ఈ రోజు ఆ బీటెక్ పనికి రాకుండా పోయింది. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే బీటెక్ ఆపి డిగ్రీ ఉన్నోడికి ఉద్యోగం ఇస్తున్నారు. నేను అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు నీకు ఇక్కడ 10% వచ్చింది అనుకో, లేకపోతే వచ్చింది, నువ్వు మళ్ళీ ఉద్యోగానికి పోయినప్పుడు ఈ 10% చూసే ఉద్యోగం ఇయ్యడు కదా, వాడు మళ్ళీ నీకు ఆడ ఇంటర్వ్యూ పెడతారు కదా, నువ్వు ఆ ఇంటర్వ్యూలో నెగ్గాలి కదా. ఈ 10% వచ్చినాడు ఆ ఇంటర్వ్యూలో నెగ్గాడు, ఆ 35% 40% వచ్చినోడే మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో నెగ్గుతాడు. ఎందుకంటే వాడు సగం చదువుతాడు, సగం మిగతా పెట్టడం వల్ల నీకు ఉపయోగం లేదు. అసలు వీళ్ళకి సార్ ఎలా ఉంటదంటే, మనం మామూలుగా మ్యాథ్స్ అనేవి ఫార్ములాస్ తో నడుస్తాయి, వీళ్ళకి అవి కూడా ఉండవు. వాళ్ళు మ్యాథ్స్ కూడా బట్టి పడతారు. వాడు బ్యాంకులోకి పోయి ఖాతా ఓపెన్ చేసుకోలేడు. అవును, నువ్వు చిన్నగా వేరే ఏదన్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి ఓ సర్టిఫికేట్ తీసుకోలేడు. ఇప్పుడు మా చిన్నప్పుడు కులం సర్టిఫికేట్ మేమే పోయి తెచ్చుకుంటుండే, సైకిల్ మీద పోయి 7వ తరగతి చదువుతున్నప్పుడు రెవెన్యూ ఆఫీస్కి పోయి దరఖాస్తు పెట్టి మన దగ్గర మా నాయన అన్న వచ్చి ఇచ్చేటోళ్ళు కాదు. బ్యాంకులో పోయి ఎక్కడికి పోయినా వీడు మనంతలో మనం పోయి చేసుకొని కొంత వాళ్ళు ఎంబడిపడి తీసుకొని వచ్చిన పరిస్థితి. ఇలా వాడికి రెవెన్యూ ఆఫీస్ తెలియదు, పోస్ట్ ఆఫీస్ తెలియదు, బ్యాంకు తెలియదు, ఉంటాయని కూడా తెలియదు, ముఖ్యమంత్రి ఎవరు అంటే తెలియదు, అది ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారో తెలియదు, ప్రధానమంత్రి ఎవరు ఏం తెలియదు. పిల్లలకు కాదు, వాళ్ళకి చెప్పే పంతులు కూడా అట్లనే బుక్ లో ఏది ఉంటే అదే చెప్పాలి. అంతే, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జామ్స్ మధ్యలో గవర్నమెంట్ మారుతుంది, పాఠ్య పుస్తకంలో పాత ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, వాడు అదే రాస్తాడు. కాదుగా ఎలక్షన్ అయిపోయి కొత్త ముఖ్యమంత్రి వచ్చింది కదా అంటే మా టీచర్ అదే, విచిత్రమైన టీచర్ కూడా అదే చెప్తుంది. టీచర్ కూడా ఆ పుస్తకంలో ఉన్న పేరే చెప్తుంది. అయితే నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ సార్, ఇప్పుడు మన చిన్నప్పుడు స్కూల్ కి వీళ్ళు వచ్చేవాళ్ళు, డిఈఓలు, టెస్ట్ ఏదో క్వశ్చన్స్ అడిగేటోళ్ళు. వాళ్ళకి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ కి రైట్ లేదా? వాళ్ళకి ఉండే వాళ్ళు ఎందుకు వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి పోతారు, రైట్, ముష్టి తీసుకోవడానికి వెళ్తారు, డబ్బులు కూడా ముష్టి తీసుకోవడానికి పోతారు, అంతే.